హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఇక్కడ బాగున్నానండి. నైట్ 9 o'clock అవుతుంది. మార్నింగ్ నుంచి ఫ్రీనే లేదు. ఇంట్లో పని చేసుకొని ఫుడ్ అంతా చేసుకొని టీ స్టాల్ పోయి మళ్ళీ నేను రిటర్న్ వచ్చినాను. నిన్నమంతా పోతుంటాను వస్తుంటానండి. టీ స్టాల్లో పని ఎక్కువ, ఇంట్లో కానీ వర్క్, పాప ఉంది కదా, బిజీ చాలా ఉంటా. అందుకే నైట్ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. పండుకోయింది చూడండి, పాప అయితే పండుకోయింది. వంట చేసేసినాను నేను. అన్నం పప్పు చేసినాను. అన్నం పప్పు చేసినాను కానీ కొంచెం బిర్యానీ ఉండే మధ్యాహ్నంది బిర్యానీ తిన్నాను. చూపిస్తాను కదండి మీకు. ఫుడ్ అంతా తినేస్తున్నానండి, కూర్చున్నాను. నా కళ్ళు చూడండి ఎట్లయిపోయినాయో రెడ్గా. మార్నింగ్ లేస్తానండి. మార్నింగ్ 5:30-6కి లేస్తాను. ఇంక అప్పటి నుంచి వంట చేసుకొని పిల్లలకి ఒక్క పూట బడి నడుస్తుంది కదా, అప్పటి నుంచి ఇంకా వర్క్ ఉంటుంది. నా కళ్ళు చూడండి నిద్ర వస్తూ ఉంది. అన్నం అయితే తినేస్తున్నాను ఫ్రెండ్స్. బిర్యానీ కొంచెము, అన్నపప్పు కొంచెం తిన్నాను. పాప కానీ అదే తినింది. ఇంకా మళ్ళీ మార్నింగ్ లేచి ఇడ్లీకి వేస్తున్నాను కదా, చూస్తున్నారు మీరు. ఇడ్లీకి వేస్తున్నాను. అది ఇంకా రాముకోవాలా, మిక్సీకి వేసుకోవాలా, మిక్సీకి పట్టుకోవాలా. ఇంకా అది తిన్నాను, ఏమో తగిలింది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఉంది. షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే నా వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్. కళ్ళు ఎర్రగా అవుతున్నాయి. సరిగ్గా నిద్ర లేకపోతే కళ్ళ కింద బ్లాక్ టేస్ వస్తుంది. నేను బ్యూటీషియన్ కానివ్వండి, ముందు పార్లర్ పెట్టుకోయింటిని. పార్లర్ రన్ చేస్తూ ఉంటుంది, టీ స్టాల్లో కానీ వచ్చి కూర్చుంటా ఉంటుంది. నాకు ఈ రెండు చేసుకునేకి నా వల్ల కాలేదు. అదే చాలామంది ఇంట్లో పార్లర్ పెట్టుకుంటారు కదా, ఇంట్లో పార్లర్ పెట్టుకుంటే వాళ్ళకు కొంచెం బయటికి మాటికి తిరిగే అవసరం ఉండదు. నేను బయట షాప్ పెట్టుకుంటుంది. అది నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. నేను మాటికి తిరగాలంటే నాకు చాలా ఇది వచ్చేసేది. ఎండలు వానలు పాపని తీసుకొని నేనే పోతా ఉంటేనే. టైంకి టీ స్టాల్ రావాలా, స్కూల్కి పాపని తీసుకునే పోవాలా, ఇంటి పని చేసుకోవాలా, మళ్ళీ పార్లర్ రన్ చేయాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది. అందుకే షాప్ తీసేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ టీ స్టాల్లోనే ఉన్నాను ఫ్రెండ్స్. మొన్న नेक्स्ट ईयर अकाउंट ईयर था अप्रैल लेकर नवा पूरे बजट में क्या చెప్పలేదు మాట్లాడి ఇప్పుడు కలిసిన क्या हो गया बच्चे की एग्जाम कब कल कैट मीटिंग है ना ये का मीटिंग है हां मां बाप बच्चे कैसा पावा क्या
क्या क्या उनको सामने बात करना नहीं, क्या क्या नहीं करना, सभी ఓకే అండి, ఇది అయిపోయింది. దీనిపైన ఇప్పుడు నేను మూత పెట్టి గాలి బయటికి రాకుండా నేను పెట్టేస్తాను. పొద్దున వరకు ఇది పొంగొస్తుందండి.